90 రోజులు నువ్వు కనిపించకుండా ఉంటే ఏమవుతుంది ఒక్కసారి ఊహించుకో. కేవలం 90 రోజులు నీ గురించి ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, నీ ప్లాన్స్ ఎవరికీ చెప్పకుండా, నీ లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి అప్డేట్ ఇవ్వకుండా, సోషల్ మీడియాలో నీ ప్రతి మూవ్ని చూపించకుండా, ఎవరి అప్రూవల్ కోసం వెయిట్ చేయకుండా, ఎవరైనా నిన్ను నోటీస్ చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు పూర్తిగా నీ మీద ఫోకస్ చేస్తే ఈ 90 రోజులు అయిపోయే సమయానికి నీ లైఫ్ మాత్రమే కాదు, నీ గురించి నువ్వు అనుకునే విధానం కూడా పూర్తిగా మారిపోవచ్చు. ఇది వినడానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్న పవర్ చాలా పెద్దది. ఎందుకంటే మన లైఫ్ని ఎక్కువగా డిస్ట్రాయ్ చేసేది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, మన అటెన్షన్ని రోజూ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్గా పంచుకోవడమే. కొంచెం ఫోన్, కొంచెం సోషల్ మీడియా, కొంచెం అన్నెసెసరీ కాన్వర్జేషన్స్, కొంచెం కంపారిజన్, కొంచెం ఓవర్ థింకింగ్, కొంచెం రిలేషన్షిప్స్ గురించి టెన్షన్, కొంచెం గతం గురించి బాధ, కొంచెం ఫ్యూచర్ గురించి ఫియర్. ఇలా రోజులు గడిచిపోతాయి. కానీ మనం మాత్రం నేనింకా ఎందుకు మారలేదు అని మనల్ని మనమే అడుగుతూ ఉంటాం. నిజమేంటంటే నువ్వు మారడానికి టైం లేక కాదు, నీ ఎనర్జీ మొత్తం సరైన చోట పెట్టడం లేదు. అందుకే ఈ 90 రోజులు నీ లైఫ్కి ఒక రీసెట్ లాగా తీసుకో. ఎవరితోనూ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవర్నీ హేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవర్నీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నిశ్శబ్దంగా నీ మీద పని చెయ్యాలి. ఇదే మొదటి రూల్. నీ ట్రాన్స్ఫర్మేషన్ని అనౌన్స్ చెయ్యకు, నీ ప్లాన్స్ని అందరికీ చెప్పకు, నీ నెక్స్ట్ మూవ్ ఏంటో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చెయ్యకు. ఎందుకంటే కొన్ని డ్రీమ్స్ బయట ఎక్కువగా మాట్లాడినప్పుడు వాటిని అచీవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ మాటల్లోనే ఖర్చయిపోతుంది. నీకొక గోల్ ఉంది అనుకో, ప్రతి ఒక్కరితో నేనిది చేస్తాను, నేనది అచీవ్ చేస్తాను, నా లైఫ్ని మార్చేస్తాను అని చెబుతూ ఉంటే నీ మైండ్కి ఒక టెంపరరీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వింకా యాక్చువల్ వర్క్ చేయకముందే నేనేదో చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం రాదు. అందుకే ఈ 90 రోజులు మాటలు తగ్గించు, పని పెంచు. ఎక్స్ప్లెయిన్ చేయడం తగ్గించు, ఎగ్జిక్యూట్ చేయడం పెంచు. షో చేయడం తగ్గించు, బిల్డ్ చేయడం పెంచు. అదే నీ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే నువ్వు ఎవరో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో నీ యాక్షన్స్ చూపించాలి, నీ డిసిప్లిన్ చూపించాలి, నీ కన్సిస్టెన్సీ చూపించాలి, నీ రిజల్ట్స్ చూపించాలి. ఒకప్పుడు నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో నువ్వు చాలా ఎక్కువగా ఆలోచించి ఉండవచ్చు. ఎవరు నన్ను లైక్ చేస్తున్నారు, ఎవరు నన్ను డిస్లైక్ చేస్తున్నారు, ఎవరు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎవరు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇలా ఆలోచిస్తూ నీ ఓన్ లైఫ్ని మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడొక విషయం అర్థం చేసుకో, ప్రతి ఒక్కరి ఒపీనియన్ని క్యారీ చేస్తూ నువ్వు నీ ఫ్యూచర్కి వెళ్లలేవు. నీ మైండ్ ఒక రూమ్ లాంటిది. అందులో ఎవర్ని పడితే వారిని లోపలికి అనుమతిస్తే పీస్ ఎలా వస్తుంది? ఎవరైనా ఏదో అన్నారు, నువ్వు ఆలోచిస్తావు. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేశారు, నువ్వు ఆలోచిస్తావు. ఎవరైనా నీ గురించి నెగటివ్గా చెప్పారు, నువ్వు ఆలోచిస్తావు. ఎవరైనా నీకంటే ముందుకు వెళ్లారు, నువ్వు కంపేర్ అవుతావు. ఇలా నీ మైండ్ మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ 90 రోజుల్లో మోటివేషన్ కోసం వెయిట్ చేయకు. మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తే నీ సక్సెస్ నీ మూడ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ డిసిప్లిన్ ఉంటే నీ మూడ్ ఎలా ఉన్నా నీ పని జరుగుతుంది. నువ్వు టైర్డ్గా ఉన్నా చెయ్యాల్సిన పని చేస్తావు, నువ్వు బోర్డ్గా ఉన్నా చెయ్యాల్సిన పని చేస్తావు, ఎవరూ అప్రిషియేట్ చేయకపోయినా చెయ్యాల్సిన పని చేస్తావు, ఎవరూ చూస్తుండకపోయినా చెయ్యాల్సిన పని చేస్తావు. ఇదే డిసిప్లిన్, ఇదే మెంటల్ స్ట్రెంగ్త్, ఇదే రియల్ గ్రోత్. నువ్వు నీకిచ్చిన మాటను నువ్వే నిలబెట్టుకోవడం మొదలుపెట్టిన రోజు నీ కాన్ఫిడెన్స్ పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే నేను గొప్పవాడిని అని అనుకోవడం కాదు, నేను నాకిచ్చిన మాటను నిలబెట్టుకోగలను అనే నమ్మకం. అది బయట నుంచి రాదు, అది లోపల నుంచి బిల్డ్ అవుతుంది. అందుకే ఈ 90 రోజుల్లో నీకు నువ్వు చిన్న చిన్న ప్రామిసెస్ ఇవ్వు. రోజూ 1 గంట లెర్నింగ్, రోజూ ఫిజికల్ యాక్టివిటీ, రోజూ కొంత సైలెన్స్, రోజూ ఒక ఇంపార్టెంట్ టాస్క్, రోజూ నీ గోల్ కోసం ఒక స్టెప్. చిన్నదైనా సరే కానీ కంప్లీట్ చెయ్యి. ఎందుకంటే చిన్న విన్స్ పెద్ద కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి, మరియు ఆ కాన్ఫిడెన్స్ నీ ఐడెంటిటీని మారుస్తుంది. ఒకప్పుడు నేను చేయగలనా అని డౌట్ పడిన నువ్వు తర్వాత నేను ట్రై చేస్తాను అని అనడం మొదలు పెడతావు. ఆ తర్వాత నేను చేస్తాను అని అనడం మొదలు పెడతావు. చివరికి నేను చేసి చూపిస్తాను అనే మైండ్ సెట్ వస్తుంది. అదే ట్రాన్స్ఫర్మేషన్.
అందుకే ఈ 90 రోజులు నీకొక ఛాలెంజ్ కాదు, నీకు నువ్వు ఇచ్చుకునే ఒక ఛాన్స్. నీ ఓల్డ్ వర్జన్ నుంచి బయటపడడానికి ఒక ఛాన్స్, నీ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడడానికి ఒక ఛాన్స్, నీ ఫియర్ నుంచి బయటపడడానికి ఒక ఛాన్స్, నీ సెల్ఫ్ డౌట్ నుంచి బయటపడడానికి ఒక ఛాన్స్, నీ పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి ఒక ఛాన్స్. కానీ ఇది మొదటి స్టెప్ మాత్రమే. ఎందుకంటే నీ ఎన్విరాన్మెంట్ మారకుండా నీ మైండ్ని మార్చడం కష్టం, నీ మైండ్ మారకుండా నీ హ్యాబిట్స్ మార్చడం కష్టం, నీ హ్యాబిట్స్ మారకుండా నీ లైఫ్ మార్చడం ఇంకా కష్టం. అందుకే ఈ 90 రోజుల్లో ముందుగా నీ లైఫ్లో అన్నెసెసరీ నాయిస్ని తగ్గించాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎక్కడ టైం పెట్టాలి, ఎక్కడ ఎనర్జీ పెట్టకూడదు, ఇవి క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే నీ లైఫ్లో స్పేస్ క్రియేట్ చేసినప్పుడే కొత్త థింగ్స్కి ప్లేస్ వస్తుంది. పాత హ్యాబిట్స్తో నిండిపోయిన లైఫ్లో కొత్త ఫ్యూచర్కి స్పేస్ ఉండదు. అందుకే కొన్ని హ్యాబిట్స్ని వదులుకోవాలి, కొన్ని పీపుల్ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి, కొన్ని డిస్ట్రాక్షన్స్ని కట్ చేయాలి, కొన్ని ఎక్స్క్యూజెస్ని పూర్తిగా క్లోజ్ చేయాలి, మరియు ముఖ్యంగా నీ ఓల్డ్ ఐడెంటిటీని స్లోలీ లీవ్ చేయాలి. ఎందుకంటే నువ్వు చేంజ్ అవ్వాలంటే ముందుగా నువ్వెవరో గురించి ఉన్న ఓల్డ్ బిలీఫ్ని చేంజ్ చేయాలి. ఇక్కడి నుంచే అసలు 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. నీ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, నీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని దగ్గరగా ఉంచాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, నీ కాన్ఫిడెన్స్ని ఎలా రీబిల్డ్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే 90 రోజులు మాయమవ్వడం అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, నీ ఓల్డ్ వర్జన్ నుంచి మాయమవ్వడం. అదే ఈ 90 రోజుల అసలు మీనింగ్. మరి నీ ఓల్డ్ వర్జన్ని వదిలి నీ స్ట్రాంగెస్ట్ వర్జన్గా ఎలా మారాలి? మన లైఫ్లో ఏదో ఒక పరిస్థితిలో మనం సైలెంట్ అవ్వక తప్పదు. కామెంట్లో సైలెంట్ అని కామెంట్ చేసి చూద్దాం. ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో. నీ మైండ్ సెట్ మారితే నీ లైఫ్ మారుతుంది. ఒక విషయం చాలా డీప్గా గుర్తుపెట్టుకో, నీ లైఫ్ని మార్చే ముందు నీ మైండ్ని మార్చాలి. ఎందుకంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కంటే ఆ పరిస్థితులు నువ్వు ఎలా చూస్తున్నావన్నదే నీ నెక్స్ట్ స్టెప్ని డిసైడ్ చేస్తుంది. ఒకే సిచ్యువేషన్ ఒకరికి ఫెయిలియర్ లాగా కనిపిస్తుంది, మరొకరికి లెసన్ లాగా కనిపిస్తుంది. ఒకరికి రిజెక్షన్, మరొకరికి రీడైరెక్షన్. ఒకరికి లోన్లీనెస్, మరొకరికి సెల్ఫ్ గ్రోత్. ఒకరికి డిలే, మరొకరికి ప్రిపరేషన్. డిఫరెన్స్ ఎక్కడుంది? సిచ్యువేషన్లో కాదు, మైండ్ సెట్లో ఉంది. అందుకే ఈ 90 రోజుల్లో నీ ఫస్ట్ టార్గెట్ నీ మైండ్ని ట్రైన్ చేయడం, నీ థాట్స్ని అబ్జర్వ్ చేయడం, నీ రియాక్షన్స్ని కంట్రోల్ చేయడం, నీ ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేయడం. ముఖ్యంగా ప్రతి థాట్ని నిజం అని బిలీవ్ చేయడం ఆపేయాలి. నీ మైండ్లో నేను చెయ్యలేను అనే థాట్ వచ్చిందనుకో, అది ఒక థాట్ మాత్రమే, అది ఫ్యాక్ట్ కాదు. నేను అన్లకీ అనే థాట్ వచ్చింది, అది కూడా ఒక థాట్ మాత్రమే. నా లైఫ్ ఎప్పటికీ మారదు అని అనిపించింది, అది కూడా పర్మనెంట్ ట్రూత్ కాదు. ఎందుకంటే నీ కరెంట్ సిచ్యువేషన్ నీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఇది గుర్తుపెట్టుకున్న రోజు నీ మైండ్ మీద నీ కంట్రోల్ మొదలవుతుంది. చాలాసార్లు మనం బయట ఉన్న పీపుల్ వల్ల కాదు, మన ఓన్ థింకింగ్ వల్లనే స్టక్ అవుతాం. గతంలో ఒకసారి ఫెయిల్ అయ్యాం అంతే, మళ్లీ ట్రై చేయడానికి భయపడతాం. ఒక రిలేషన్షిప్ హర్ట్ చేసింది, మళ్లీ ఎవరిని ట్రస్ట్ చేయలేం. ఎవరైనా మనల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు, మన పొటెన్షియల్ మీదే డౌట్ పడతాం. ఒక ఆపర్చునిటీ మిస్ అయింది, ఇక మనకు ఛాన్స్ రాదని అనుకుంటాం. కానీ లైఫ్ అలా పనిచేయదు. ఒక చాప్టర్ ముగిసిందంటే బుక్ మొత్తం ముగిసినట్టు కాదు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే నీ ఐడెంటిటీ ఫెయిల్యూర్ కాదు, నువ్వొకసారి ఓడిపోయావంతే. నువ్వు ఓడిపోయిన మనిషివి కాదు. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకో. ఎందుకంటే నీ పాస్ట్ని ఐడెంటిటీగా మార్చుకున్నప్పుడు నీ ఫ్యూచర్కి డోర్స్ నువ్వే క్లోజ్ చేసుకుంటావు. ఈ 90 రోజుల్లో నీ పాస్ట్ని రెస్పెక్ట్ చేయి, కానీ దానిలో లివ్ చేయకు. జరిగిపోయినది మార్చలేవు, కానీ దాని మీనింగ్ని మార్చగలవు. ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ కావచ్చు. ఒకప్పుడు నిన్ను బ్రేక్ చేసిన సిచ్యువేషన్ ఇప్పుడు నీ మెచ్యూరిటీకి రీజన్ కావచ్చు. ఒకప్పుడు నువ్వు ఏడ్చిన విషయం ఇప్పుడు నువ్వు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ కావచ్చు. అందుకే నీ పెయిన్ని వేస్ట్ చేయకు, దాన్ని పవర్గా మార్చు. నీ ఫెయిల్యూర్ని దాచిపెట్టకు, దాన్నుంచి లెసన్ తీసుకో. నీ మిస్టేక్స్ని హేట్ చేయకు, వాటిని రిపీట్ చేయకుండా నేర్చుకో. ఇదే మెంటల్ గ్రోత్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ 90 రోజుల్లో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ఎమోషన్ కొన్ని మినిట్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఆ ఎమోషన్లో తీసుకున్న ఒక రాంగ్ డిసిషన్ కొన్ని సంవత్సరాలు ప్రభావం చూపించవచ్చు. కోపం వచ్చింది, వెంటనే మెసేజ్. హర్ట్ అయ్యావు,
వెంటనే కాల్. ఎవరైనా ఇగ్నోర్ చేశారు, వెంటనే చేజ్. ఎవరైనా ఇన్సల్ట్ చేశారు, వెంటనే రియాక్షన్. ఇలా ప్రతి ఎమోషన్కి వెంటనే రియాక్ట్ అవ్వడం నీ పవర్ని నీ చేతుల నుంచి తీసేసి ఇతరుల చేతుల్లో పెట్టినట్టే. అందుకే ఈ 90 రోజుల్లో రియాక్ట్ అవ్వడం తగ్గించు, రెస్పాండ్ అవ్వడం నేర్చుకో. ఎవరైనా నిన్ను ప్రొవోక్ చేస్తే వెంటనే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంత సైలెన్స్ తీసుకో, ఆలోచించు. ఈ సిచ్యువేషన్కి నా ఎనర్జీ అవసరమా? నా రెస్పాన్స్ వల్ల నా లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా, లేక నా పీస్ మాత్రమే పోతుందా అని నీకు నువ్వే అడుగు. చాలాసార్లు ఆన్సర్ అక్కడే ఉంటుంది. నీకు ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటకు రావడమే విక్టరీ. కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేయడం నీ మెచ్యూరిటీ. కొంతమందిని కన్విన్స్ చేయడం ఆపేయడం నీ కాన్ఫిడెన్స్.